పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయరేన్సులను మీరు మోసి ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. అందరూ బాగున్నారా? ఫోన్లు చేసుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నాను, జవాబిస్తా ఉన్నారు. సాక్ష్యం చెప్పిన వాళ్ళ పేర్లు కూడా రాయలేదు, ఏమనుకోకండి. ఎప్పుడు ఇలాగే చెప్తా ఉంటాను. అయినా ప్రార్థన విడవక మీ కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. బాన్స్ చేసే ఫ్యామిలీ కొరకు ప్రార్థిస్తాము. జాషువా బ్రదరు, సహోదరి సత్యమణి, అలాగే సుమన్, సురేఖ వాళ్లకు పిల్లలు కావాలి. ఆ బిడ్డల కుమారుడికి కోడలికి సురేఖ రక్షణ పొందలాగా కూడా ప్రార్థించండి. ఆ కుటుంబానికి నా నిండి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నిర్మల్ ప్రసాద్ బ్రదరు, ఆ కుటుంబానికి కూడా మరి ఇద్దరు అమిత అను అమితకు గర్భఫలం కావాలి. అనుకు పిల్లలు పుట్టారు, ఒక పాప. ఆ కుటుంబాన్ని డేవిడ్, నితీష్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబానికి కూడా నా నిండి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి వాళ్ళ సంతానం అనుగ్రహించిన కాక ఇద్దరి కుటుంబానికి గర్భఫలము దేవుడు అనుగ్రహించుతాడు. కణ్మణి సహోదరి భాను, అలాగే పిల్లలు 3 ఉన్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కొరకు భానుకు ఉద్యోగం రావాలి, కణ్మణికి ఉద్యోగం రావాలని ప్రార్థించండి. దేవుడు ఆ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి దీవించును గాక. విశాలాక్షి సహోదరి, వాళ్ళ పిల్లలు, సహోదరి మచిలీపట్నం, మరి ప్రియదర్శిని, శ్వేత, ఒక మనవుడు. వాళ్ళకు మరొక బాబు కావాలని కోరుకుంటున్నాను. పెద్ద బాబు మనోహర్, లావణ్య, 2 పిల్లలు. ఆ కుటుంబం దేవుడు దీవించును గాక. విశ్వాసుల సహోదరికి నా నిండి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎల్లోజరావు బ్రదరు,
ఆదిలక్ష్మి సహోదరికి స్వస్థత కొరకు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించలాగిన ప్రార్థిస్తున్నాము. మంచి ఆరోగ్యం ఇవ్వాలని, అలాగే వాళ్ళ కుమారుడు శేఖరు, ఉషా కుటుంబం, మోనికాకు సంతానం కావాలి. ఆ కుటుంబానికి నా నిండు హృదయాలతో వందనాలు చెల్లించుకుంటున్నాను. భువన దినకర్, 3 పిల్లలు, క్లినిక్ ఉంది. ఆ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి వాళ్ళ కార్యాలన్నీ సఫలం చేసి వాళ్ళ పెద్ద పాపకు జాబ్ వచ్చేలాగన ప్రార్థిస్తున్నాము. ప్రార్థించండి. ఆ కుటుంబానికి కూడా నా వందనాలు, నిండు దీవెనలు. వాక్య భాగానికి వెళ్తాము. 126 కీర్తన 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ప్రార్థిస్తాం. జీవంగల తండ్రి, వాక్యమైన రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభువా. మహోన్నతుడా, మహాగణుడా, స్తోత్రం. చదవబడిన వాక్యాన్ని వివరించడానికి యోగ్యత లేని నన్ను మరుగుపరచుకోండి ప్రభువా. పరిశుద్ధాత్మతో నింపండి నాయనా. ఆత్మదేవా, మీరు వచ్చి మాట్లాడండి. మీ నామానికి మహిమకరంగా మీరే మాట్లాడమని తండ్రి ప్రభా, వినువారికి మేలు కలిగినట్టుకు, రక్షణ కలిగినట్లుగా, బలము కలిగినట్లుగా మీరు మాట్లాడి ఆదరించి బలపరచమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం కార్చిన మహిమ గల యేసుక్రీస్తు శక్తిగల నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తాడు వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. గొప్ప కార్యమే చేశాడు కదా. ఏ కార్యం చేశాడు? శరీరం మన్ను, చనిపోతే మన్నుకు వెళ్తాను, కానీ ఆ మట్టిని ఏం చేస్తాడు? మహిమకు మార్చడానికి ఇష్టపడ్డాడు. ఇది గొప్ప కార్యం కాదా? మట్టికి వేసి మట్టి అయ్యి మారిపోకుండా రోమా 8:11 అదే రాయబడింది. దేవుని యేసుక్రీస్తుని లేపిన ఆత్మ ఎవరిలో ఉందో ఆ పరిశుద్ధ ఆత్మ ఉన్నవారు వాళ్ళు మరణించరు, నిద్రపోతారు. అందుకే వాళ్ళు తిరిగి లేచేస్తారు. యేసుక్రీస్తు రక్తము, యేసుక్రీస్తు శరీరం వారిలో ఉంది. బాప్తీసు తీసుకొని మారు మనసు పొంది బళ్ళ తీసుకుంటారు కదా, అదే ప్రభు భోజనం అంటారు. అది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ అంత్యకాలంలో నేను లేపుతాను అన్నాడు ప్రభు. నిజమైన ఆహారం, నిజమైన పానీయం నా శరీర రక్తమే అన్నాడు యోహాను సువార్త 6:53-54. కనుక ప్రియులారా, దేవుడు గొప్ప కార్యం చేశాడు. మన కొరకు గొప్ప కార్యములు చేశాడు. సిలువలో యాగం చేసి మరణాన్ని జయించి సజీవుడిగా లేచి మనకు విమోచన ఇచ్చాడు. శాపాన్ని తీసివేశాడు ప్రియులారా. అందుకే అన్నాడు యెషయా 43:1, యాకోబు భయపడకు, నేను నిన్ను విమోచించున్నాను, నీవు నా సొత్తు అన్నాడు. విమోచింపబడిన వారందరూ ఆయన సొత్తే, ఆయన స్వాస్థ్యము. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు కదా. అది గొప్ప కార్యం కాదా? దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము అంటే ఎవరు చెరపట్టారు? అపవాది సాతానుడు చెరపట్టాడు ప్రియులారా. పాపమని బాణం వేశాడు, లోక ఆశలు బాణం వేశాడు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం బాణం వేసేశాడు. అందుకే మనం ఏం చేస్తామో దేవుని వైపు చూడకుండా, తిరగకుండా, నిత్య రాజ్యానికి చేరకుండా ఏమైపోతున్నాము? లోకాశలతోనే నిండి కృంగి కృషించి దిగులుతో బాధతో నలిగిపోతూ ఉన్నాము, మరణిస్తూ ఉన్నాము ప్రియులారా. అందుకే దేవుడు అన్నాడు, చెరపట్టబడినారు మా వారిని రప్పించము. యెహోవా చెరపట్టబడిన మా వారిని ఎవరు అడుగుతున్నారు? యాత్ర ఆయన అడుగుతా ఉన్నాడు. సియోనుకు తిరిగి వచ్చి వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి మనము కలగలిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండేను. ఐగుప్తు నుంచి బయట వచ్చినప్పుడు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు ఆనందంగా సంతోషంగా పాడుతూ కీర్తనలు పాడుతూ వచ్చారు ప్రియులారా. అయితే వాళ్ళు వచ్చి సంతోషంగా పాడుకుంటూ వచ్చిన వారు ఏం చేశారు? మళ్ళీ పడిపోయారు. అరణ్య మార్గంలో వాళ్ళు ఏం చేశారంటే, ఆహారం ఇదేనా మాకు, సడుగులు గొణుగులు రాలిపోయారు. చెరపట్టింది అపవాది.
శరీర ఆహారం. అందుకే గత వారంలో చూసాం కదా, ఏం చూసామంటే ఆహారం భుజించడానికి వస్త్రము, దేహానికంటే వస్త్రం ముఖ్యమా? ఆహారం కంటే దేహం. నిజమే ప్రియులారా, దేవుడు ఒక్కొక్క మాట మనకు తెలియపరుస్తున్నాడు. అది గ్రహించము, తెలుసుకోలేము. కనుక చెరపట్టిన వారిని విడిపించడానికే ఎబ్రీ 2:14 ఉంది కదా, పిల్లలు రక్త మాంసాలు వారు అయినందువలన మరణం యొక్క బలము గల వానిని అపవాదిని నశింపచేయడానికి, వారి చేతులోంచి విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసాలుగా పాలివాడాయను అని రాయబడింది. అందుకొరకే ఆత్మస్వరూపి అగ్నిగా వెలుగుగా ఉన్న దేవుడు రక్త మాంసాలుగా నీ కొరకు నా కొరకు వచ్చాడు ప్రియులారా. లోకాన్ని రక్షించడానికి, మానవాళిని రక్షించుటకు మానవుడుగా పుట్టాడు. అందుకే ప్రియులారా ఆయన జన్మించింది. దేవుని రాజ్యం, ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. ఆయన రాజ్యం చేరాలంటే ఆయన పరిశుద్ధుడు, మన పరిశుద్ధంగా ఉండాలి. లేదు కదా, అందుకే పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి మీరు కడుక్కోండి, పరిశుద్ధంగా రండి, నాతో కూడా నేనే మార్గం సత్యం జీవం అని పలికిన ప్రభు మనతో కూడా ఉండడానికి ఆయన వచ్చాడు ప్రియులారా అని మనం చూస్తున్నాము. కనుక అందుకే ఎలా కన్నీళ్లు విడిచి విత్తువాడు సంతోష గానంతో పంట కోసేదరు. కన్నీళ్ళు అంటే భారం ఉండాలి. అయ్యో మా వారి రక్షణ లేదే, మా బంధువుల రక్షణ లేదే, మా ఇరుగు పొరుగుల రక్షణ లేదే, మా స్నేహితుల రక్షణ లేదే, నా భర్త రక్షణ పొందలే, నా భార్య రక్షణ పొందలే, నా పిల్లల రక్షణ పొందలేదు, మారు మనసు లేదు అని కన్నీళ్లు విడిచి భారముతో కన్నీళ్లు విడిచి విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు. అవును ప్రియులారా, అలాగ కన్నీటి ప్రార్థన ఉండాలి. ఆ ఆత్మ భారముతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు సంతోష పంట కోసుకుంటాము. ఆ కన్నీళ్లు తుడుస్తాడు దేవుడు. యేసు ప్రభు కూడా ఒకసారి ఉపమానం చెప్పాడు. వాక్యం కదా, లూకాసు వార్త 8:9 ఆయన శిష్యులకు ఈ ఉపమానం రీతిగా చెప్పాడు. దేవుని రాజ్యము మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండినట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. విత్తువాడు కన్నీళ్లతో విత్తాలని ఉంది కదా, భారంతో వేదనతో కన్నీళ్లతో జీవవాక్యము చేత పట్టుకొని జ్యోతుల వలె ఉండాలి అని మనం పిలిపిలకు రాసిన పత్రిక 16వ వచనం. అట్టి జనము మధ్య వక్ర జనాలు. అవును ప్రియులారా, అలాంటి జనాల మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును. ఇలాగే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ వాక్యాన్ని వెదజల్లుతూ మనం జీవ వాక్యాన్ని పట్టుకొని జ్యోతుల వలె ఉంటే ప్రభు రాకడలు ఎలా ఉంటామో అతిశయ కారణం, అతిశయిస్తాము కదా. అందుకే దానియేలు 12:3 చెప్తున్నాడు, జ్యోతుల వలె నీతిమంతులు ఎందరిని తిరుపుతుడో వాళ్ళందరూ నిరంతరమైన నక్షత్రలాగా ఉంటామని. నిరంతరమైన నక్షత్రాలు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు ఏం చెప్పాడు. మా భావన ఏమంటే, దేవుని వాక్యం జీవగల వాక్యం త్రోవ ప్రక్కన ఉండువారు వారు వినువారు, కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోతాడు. దేవుని వాక్యం వింటారు, వినకుండా గ్రహించకుండా ఉంటే అపవాది తీసుకెళ్ళిపోతాడు. మత్తయి వార్తలు ఏముందంటే, విత్తిన గురించి ఉపమాన భావమైన ఎవడైనా నా రాజ్య గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి దాని హృదయంలో విత్తిన దానిని ఎత్తుకొని పోతాడు. లోపల ఎత్తుకొని గ్రహించలేకపోతే ఇక్కడ విని ఇక్కడ వదిలేస్తారు కదా, దుష్టుడు పక్కనే కాచుకొని ఉంటాడు, ఎత్తుకెళ్ళిపోతాడు. అందుకే ఎత్తుకొని వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే ఇతరులకు ఇస్తాడు. అదే వాక్యం అదే మాదిరి మాలో కూడా ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉందని ప్రకటిస్తూ ఉంటారు.
కానీ వాళ్ళు లోపల నుంచి రాదు. సారము లేని వాక్యాలు. ఈ వాక్యాన్ని ఎత్తుకుని అక్కడ విత్తుతారు, దుష్టుడు విత్తుతాడు, వాళ్ళు దాన్నే తీసుకొని ప్రకటిస్తూ ఉంటారు. దాంట్లో సారం ఉండదు. పరిశుద్ధాత్మ కలిగి నీతిమంతులుగా హృదయంతో భారంతో కన్నీళ్లతో భారంతో ప్రకటించి విత్తితే ఆ దేవుడు చూస్తాడు ప్రియులారా. ఆ విత్తనమే ఫలిస్తుంది. చూడండి, హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోతాడు. రాతి నేల నుండి వారు ఎవరైనా వినువారు వాక్యం సంతోషంగా అంగీకరిస్తారు, కానీ వారికి వేరు లేనందువల్ల కొంచెము కాలము నమ్మి శోధన కాలంలో తొలగిపోతారు. వింటారు, భలే ఉందరా అని వింటారు, ఇష్టపడతారు, కానీ కొద్ది కాలం ఏం చేస్తారంటే శ్రమలు శోధనలు వస్తే లోపలికి పోదు, వద్దులే మనకు అని వదిలేస్తారు. అట్టివారు రాతి గుండెలు. రాతి లోపల వేరుపోదు కదా, ఇంకెలా ఫలిస్తాయి? ఫలింపవు. విత్తనం పోలిన మూడోదిగా ముళ్ళ పొదలు పడిన విత్తనము పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచి కొలది ఈ జీవన సంబంధమైన విచారము చేతను ధన భోగముల చేతను అణచివేయబడి పరిపక్వంగా ఫలింపరు. మూడోది ముళ్ళు. అందుకే ఇక్కడ ఈ పక్క మత్తయి సువార్తలో ఏం రాయబడిందంటే, కొంతకాలము నిలుచును కానీ వాక్య నిమిత్తము శ్రమ అయినాను హింస అయినాను కలగగానే అభ్యంతరపడును. ముళ్ళ పొదల విత్తన పడబడిన వాక్యము వినువాడే కానీ ఐక్య విచారము ధనం మోసమును ఆ వాక్యమును అణిచివేయును, కనుక వాడు నిష్ఫలుడగును. చూసారా ప్రియులారా? కనుక ముళ్ళ పొదలు చూడండి, నిజంగానే ఎంత భయంకర పరిస్థితి మనం చూస్తున్నాము. మరి అలాగే మొట్టమొదట వాక్యం వచ్చి ఇంటిలోనే మన వాళ్ళే అనుకుందాం, మన వాళ్ళే నిర్లక్ష్యం. మన వాళ్ళే కదా, ఇంటి చుట్టూ ఇంటికి పనికిరాదంట మందుకు. చాలామంది అంటూ ఉంటారు కదా, వాకిట్లో ఉంది, ఇంట్లోనే ఉంది, ఇలాంటివి ఉన్నాయి, అదే మందు కదా, అదే ఆకులు కదా, అదే వేరు కదా, అదే చెట్టు కదా అంటే ఇంటి చెట్టు పనికిరాదు. ప్రభు కూడా అన్నాడు, ఏం చెప్పాడంటే తన సొంత ఊర్లో సేవకులకు ఘనత లేదు అని కదా, పొరుగు ఊర్లోనే ఘనత ఉంటుందని ప్రభువారే చెప్పారు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూస్తే మొట్టమొదట దారి మార్గం ఏదంటే ఇంటి వాళ్ళకే చల్లుతాము, వేస్తాము జీవగల మాటలు. భలే చెప్తావు, భలే చేస్తావులే, అవునులే అని పట్టించుకోరు, విని వదిలేస్తారు. వాళ్ళని వీళ్ళని చూస్తూ ఉంటారు. అప్పుడు దుష్టుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. రెండోది రాతి నేల. రాతి గుండె ఎవరంటే ప్రియులారా, మనం ఒక్కొక్కసారి స్నేహితులు కూడా చెప్తాం కదా, చెప్తా ఉంటాము. వాక్యం ఎట్లయినా భారంతో కన్నీళ్లతో చెప్పాలని చెప్తూ ఉంటాము, భారంతో చెప్తుంటాము, కానీ వాళ్ళు గ్రహించరు, వాళ్ళు వినరు. సరే లేని నమ్ముతారు, విశ్వసిస్తారు. నువ్వేదైనా ఇచ్చేంత వరకే నమ్ముతారు, నువ్వేదైనా చేసినప్పుడే నమ్ముతారు. మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళు లోపలికి పోదు. బండ రాతి కదా, వేరు ఉండదు, మెత్తటి మనసు లేదు, వాళ్ళు గ్రహించరు. అందుకే ప్రియులారా మరి అలా అయిపోతుంది. మూడోదిగా మనం చూసినట్లయితే విత్తనము పోలిన వారు ఎవరనగా ముళ్ళ పొదలు. ఎవరైనా మనం చూస్తే ముళ్ళ పొదలు పొరుగు వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉంటారు కదా, ముళ్ళలాగా అది గుచ్చుతూ ఉంటుంది, వాదిస్తారు కానీ ఏ మాత్రమో చేయరు. వారిలో కొంతమంది నమ్ముతారు, అది పైకి వస్తుంది, మొలకలు వస్తాయి, కానీ ముళ్ళు అణిచేస్తాయి. వాళ్ళు ధనం వల్ల, వ్యాధి వల్ల, ఇబ్బందుల వల్ల, సమస్యల వల్ల, కులమతాల వల్ల నలిగిపోతారు. అలాగా దుష్టుడు నాశనం చేసేస్తాడు. కనుక ప్రియులారా, వాళ్ళు ఏం చేయిపోతారంటే ఇంకా ఫలించరు, వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు. మంచి నేలను విత్తును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని
దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇట్టివారు మంచి మనసుతో వింటారు, గ్రహిస్తారు, అర్థం చేసుకుంటారు, ఇది సత్యమా కాదా అని తెలుసుకుంటారు. అలాంటి వారి హృదయంలో ప్రభువారు కూడా గట్టిగా నాటి ఫలింపచేస్తాడు. అందుకే యోహాను సువార్త 15 ఏముందంటే, నా యందు నిలిస్తే ఫలిస్తారు, లేదు నా యందు మీరు ఫలింపలేరు, నాకు వేరుగా ఏమి చేయలేరు అని కూడా చెప్తాడు. యోహాను సువార్త 15, 4 ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. అంటే ఎక్కువగా ఫలించాలని, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని. వా, ఎంత గొప్ప దేవుడు చూడండి ప్రియులారా. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలు తీస్తూ ఉంటే, ఇప్పుడు ఇల్లు కడతారు, బండ వస్తూ ఉంటుంది, గోడలు పక్కన ఈ పక్కన ఉంటే దాన్ని చదువుతారు కదా, చదకకపోతే నేరుగా రాదు, ఇల్లు కట్టలేరు, పైన కట్టలేరు. అలాగే పనికిరానిది పెరికేస్తూ ఉంటాడు, కలువు అంటారు కదా, అలా కల తీస్తూ ఉంటే నొప్పి వస్తుందా లేదా? అదే పిల్లారా, దేవుని యందు నిలిచి కూడా కొన్ని శ్రమలు బాధలు వస్తాయి, వస్తే కీడుల మేలు. యోబుకి ఎన్ని శ్రమలు వచ్చాయి కదా, సగించి ఓర్చుకున్నాడు, అందరు విడిచిపెట్టారు, నా సజీవుడు అన్నాడు. నా సజీవుడు అప్పుడు మరణించలేదు, ఏసు రక్తం లేదు, కానీ ఆత్మ ద్వారా పలికాడు. ఆయన సంపూర్ణంగా నమ్మాడు, పరిపూర్ణంగా విశ్వసించాడు, స్థిరంగా ఉన్నాడు. ఆ విత్తనం లోపల నాటుకుపోయింది, అది ఇంక బయటికి రాదు, ఫలిస్తేనే. అలాగ రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇప్పుడు అందరూ వచ్చారు, మళ్ళీ ఆ గొప్ప కార్యం జరిగింది, ఆశ్చర్యకార్యాలు జరిగింది. అలాగే ప్రియులారా, మనకు కూడా గొప్ప కార్యం జరుగుతుంది. మరి ఇక్కడ నా యందు నిలిచుండుడి, మీ యందు నేను నిలిచుందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచుండునో, నేను ఎవని యందు నిలిచుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. యేసుక్రీస్తుకు దూరంగా మీరు ఏమి చేయలేరు. మరి నాకు దూరంగా ఉంటే నిలిచి ఉండే ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడదు, ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్గినిలో వేసేస్తారు. ఫలింపని ప్రతి తీగను పెరికి అగ్గిలో పడేస్తారు. అదే నిత్య నరకం, అగ్గిని గుండం. కనుక ప్రియులారా, అపవాదికి చోటు ఇవ్వకుడి. వాడు ఫలింపనీయుడు, మనల్ని బాధపడతానే ఉంటాడు. కనుక అలాంటి విత్తనం మనం విత్తకూడదు ప్రియులారా. మరి ఓపికతో ఫలించాలి, ఫలించేవారుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్తలు కూడా ఒక వాక్యం చూస్తాము. ముళ్ళ పొదలో విత్తినవాడు, మంచి నేలని విత్తబడిన వాడు, వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 60 30 ఫలించును. ఫలించేవారు, ఫలిస్తే ఫలభరితమైన ఫలాలు ఇస్తాం కదా మనం. అందుకే కన్నీటితో విత్తువాడు సంతోష పంట కోస్తాడు అన్నది. మీకు ఎన్ని శ్రమలున్నా, వేదనలు ఉన్నా, కష్టాలున్నా ప్రభు వైపే చూస్తాం. యేసుక్రీస్తు మన కొరకు ముళ్ళగిరడ వేసుకున్నాడు, మన కొరకు చేతులకు చీలలు, కాళ్ళలో మేకులు కొట్టుకున్నాడు. ఎందుకు ప్రియులారా? మనం చేసిన ప్రతి పాప దోషం కొరకు. ఆ దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలని మనం ఆయన శాపము, దుష్టుడు మనల్ని ఏమార్చి మోసం చేశాడు. అందుకే ఆ శాప విమోచకుడుగా కల్వారిలో వేలాడాడు. ఆ ప్రభు వైపు చూస్తాం, ముందుకు సాగుతాం. మరణాన్ని, సాతాన్ని జయించి సజీవుడిగా లేచిన ప్రేమామూర్తి వాక్యమును మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయగలనైనా కరుణా సంపన్నుడా, నీకు వందనాలు, స్తోత్రము నాయనా. ప్రభా నాయనా, మేము మంచి నేలలో విత్తబడిన వారుగా ఉండాలి. అదేవిధంగా ఫలించుటకు నా తండ్రి కన్నీటితో నాయనా విత్తాలి.
జీవ వాక్యాన్ని చేత పట్టుకొని నా ప్రియ ప్రభా జ్యోతుల వలె ప్రకాశించాలి ప్రభా. నాయన మేము ఫలించాలంటే ఇతరులకు విత్తాలి, వాళ్ళు కూడా ఫలించాలి. అలాంటి భాగ్యం దయచేయండి. భార కలిగిన కన్నీడు మాకు ప్రార్థన దయచేయండి ప్రభా. కన్నీటి ప్రార్థన ఉంటేనే కదా ప్రభా సాతాన్ని లోకాన్ని జయించగలము. దేవానికి వందనాలు, స్తోత్రము నాయన. అలాగే నాయన మేము ఫలించేవారుగా ఫలభరిత దీవెనతో మమ్మల్ని నింపండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. పాన్సర్ చేసిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా, దీవించండి. ప్రేమగల ప్రభా వాళ్ళ కుటుంబంలో ఉన్న కొరతలన్నీ నింపి ఆరోగ్యం దయచేయండి. అష్టైశ్వర్యాలతో నింపండి ప్రభా. బాధల్లో, కష్టాల్లో, వేదనతో ఉన్న కన్నీళ్లు తొడవండి ప్రభా. నెమ్మది దయచేయండి నాయనా. తండ్రి నీకు స్తోత్రములు. చిన్నపిల్లల్ని ఆశీర్వదించండి, స్వస్థపరచండి నాయనా. తండ్రి భయంకరమైన అక్రమాలు జరుగుతూ ఉంది. నీకు విరోధమైన శత్రువు నశింపచేయండి. అంధకార శక్తులు దూరపరచండి. మీకు విరోధంగా మాట్లాడుతున్న ప్రతి నోరు వైపుచ్చండి ప్రభా. అవును తండ్రి, నీ సత్యాన్ని ప్రకటించకుండా చేస్తున్న సైతాన్ని యేసునామములో బంధిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ రాకడ సమీపంగా ఉంది నా ప్రభా. అతి త్వరలో వస్తున్నావయ్యా. మమ్మల్ని తీసుకువెళ్ళడానికి నీతిమంతులుగా నాయన మేము జ్యోతులుగా ప్రకాశించాలి నాయన. విత్తనం ఫలించాలి ప్రభా. అట్టి కృప దయచేయమని, పరిశుద్ధులుగా జీవించట్టు కూడా సహాయం చేయండి ప్రభా. నాయన నీకు వందనాలు, స్తోత్రం. శ్రమల వైపు చూడకుండా నశించిపోకుండా కాపాడండి ప్రభా. మాకు అందరికి కావాల్సింది ప్రభా, యవన బిడ్డలకు వివాహం జరిగించండి దేవా. గర్భఫలము దయచేయండి నాయన. గర్భిణి సుఖప్రసవం ఇవ్వండి ప్రభా. నాయన తండ్రి నాయన, వేదనతో కష్టాలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. బిజినెస్ చేసుకున్న బిడ్డలు దీవించండి. ప్రేమగల ప్రభా, కన్నీటితో ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాల్ని ఆశీర్వదించి, వ్యాధిస్తున్న స్వస్థపరచండి ప్రభా. దూర దేశంలో ఉండే బిడ్డలను కూడా దీవించండి, అత్యధికంగా ఆశీర్వదించి ప్రభా. నా తండ్రి ఇదిగా నాయన ప్రతి కుటుంబాన్ని పేరు వరుసను ఆశీర్వదించి, పాన్సర్ చేసిన కుటుంబాలందరినీ దీవించమని, మీరే వాళ్ళ కొరతలంతా నింపమని, గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ప్రభానికి స్తోత్రం. ఫలించాలి కదా నాయన, సహాయం చేయండి, అద్భుతం చేయండి ప్రభా. దుష్టు నుంచి విడుదల చేసి మా కుటుంబాలందరినీ ఆశీర్వదించి నిత్య రాజ్యానికి నీ రాకడలు ఎత్తబడే బిడ్డలు కూడా సహాయం చేయమని, మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో స్తుతిస్తూ ప్రార్థించాడు వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. Our address, Evangelist M. Alice Ponnuswamy Garu, door number 18-2-183 by A, Ashok Nagar, Tirupati. మా పిన్ నెంబర్ 517501. మా సెల్ నెంబర్ 9949100777. మా ల్యాండ్లైన్ నెంబర్ 0877 2253 777.